మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూస్తాం. మత్తయి సువార్త. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏదైనా వచనము కాబట్టి తోటి మొదలైతే ఏమని అడగాల? ఓ ప్రశ్న అడగాల, ఎందు బట్టి అని అడగాల. ఈ కాబట్టి అని ఎప్పుడు వాడతాము? ఛాన్సాలు వాడతాం కదా. ఏదైనా మనకు నచ్చింది చెయ్యకుండా ఉండాలంటే ఈ కాబట్టి అని చెప్తాం. చర్చికి ఎందుకు లేట్ వచ్చారంటే పొద్దున్న లేయాలంటే చల్లగా ఉంది, పిల్లలు లేయరు, మరీ పొద్దున 8 గంటల కంటే కష్టం కదా, ఆదివారం ఒక్కరోజు అయితే కష్టం కదా, కాబట్టి దేవుని యొక్క సంఘానికి లేటుగా వస్తాము. లేకుంటే అరే నీకు చదువెందుకు రావట్లేదురా అంటే ఎన్నో చెప్తాం. ఇవి 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 అన్నీ చెప్పి తర్వాత ఏమంటాం? కాబట్టి ఇది అని. సో దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడైనా ఈ కాబట్టి అని ఉంటే ముందెళ్ళి ఎందు బట్టి అని దాని ముందున్నాయన్నీ చదవాలి. కానీ ఇక్కడ చూస్తే ప్రభు ఈ పదాన్ని వేరే కోణంలో దృష్టిలో పడుతున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఇంకొక పదం యాడ్ చేశాడు. ఏంటి? మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ వచనము మనలో చాలామందికి కంఠస్థవచ్చు. సండే స్కూల్లో బహుశా నేర్చుకొని ఉండొచ్చు. చాలాసార్లు ఈ వచనం ఏ సందర్భంలో క్రీస్తు చెప్పాడో తెలియక అర్థం చేసుకోకుండా వాడుతుంటూ ఉంటాం. ఈ వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడక ముందు ఎన్నో విషయాల గురించి బోధ చేశాడు. ఏమని బోధ చేశాడు? ధర్మం ఎలా చేయాలో బోధ చేశాడు, అదే అధ్యాయంలో 6వ అధ్యాయంలో. దాని తర్వాత ప్రార్థన ఎలా చేయాలో బోధించాడు. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో బోధించి, తర్వాత ధనమును గురించి మన దృక్పథం ఎలా ఉండాలో దాని గురించి బోధించి, తర్వాత చింత ఇంకా మరియు ఆందోళనల గురించి బోధించి, ఇవన్నిటి గురించి బోధించిన తర్వాత స్పష్టంగా బోధించి ఆ తర్వాత ఈ వాక్యాన్ని మాట్లాడతాడు. ఏమని? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మనకు అనుగ్రహింపబడును. ఈ వచనం పూర్తి సందర్భం మనకు అర్థం చేసుకుంటే మన జీవితాల్లో దేవుడు కేంద్రంగా ఉన్నాడా, లేక మన చింతలు మన ఆందోళనలు మనకి కేంద్రంగా ఉన్నాయా అన్నదే సారాంశం. ఈ అధ్యాయం పైన శ్యామ్ ఎన్నో ప్రసంగాలు చేశాడు. దేవుని యొక్క పరలోక ప్రార్థన గురించి, 6వ అధ్యాయం గురించి కనీసం 4-5 ప్రసంగాలు చేశాడు. ఒకసారి వినండి. కానీ ఈ ఉదయం ఏం చేస్తామంటే అసలు దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి, దేవుని యొక్క నీతి అంటే ఏంటి అర్థం చేసుకొని మనం దేవుని యొక్క రాజ్యం వెతికే ముందు, దేవుని యొక్క నీతి గురించి వెతికే ముందు అసలు అవి ఏంటి అని అర్థం చేసుకొని దాని తర్వాత ఇవన్నీ మీకు సమకూడునని ఉన్నాయి. చాలాసార్లు ప్రాస్పెరిటీ గాస్పుల్ అంటే తెలుగులో ఏమంటారు? ప్రాస్పెరిటీ గాస్పుల్, సమృద్ధి సువార్త. ఈ సమృద్ధి సువార్త వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆఖరి భాగాన్ని మాత్రం చెప్తారు. ఇగో ఇవన్నీ దేవుడు ఇస్తా అన్నాడు, మీకు అవన్నీ సమకూరుతాయి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఊరికే దేవా అంటే అన్నీ వచ్చేస్తాయి అని అంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే ఇవన్నీ సమకూరక ముందు మీరు నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి. కానీ ఇవి వెతికే ముందు కూడా అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని యొక్క నీతి అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం అంటే ఏమిటి చెప్పండి? అందరం దేవుడి రాజ్యం గురించే కదా పనిచేసేది. సో దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని వాక్య ప్రకారం జీవించటం. ఓకే, ఇంకా దేవుని యొక్క సమాధానంలో పరిశుద్ధాత్మతలో జీవించటం, ఆనందించటం. ఓకే, జాయ్ఫుల్. ఇంకా అసలు రాజ్యం అంటే ఎలా ఉండాలా? ఇప్పుడు ల్యాంకో హిల్స్ రాజ్యం అంటే ఎవరు రాజు? అందరు ప్రవీణ్ అంటున్నారు. అట్లా ఇప్పుడు మనం దేవుని యొక్క రాజ్యం అంటే కూడా మనకి ఏమి రావాలా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు రాజ్యం అంటే దేవుడు ఏదో అక్కడ
ఆ, ఒక మొబ్బు పైన ఓ మూలను కూర్చొని ఉన్నాడు చేరేసుకొని. ఒక చిన్న రాజ్యం ఎక్కడనో ఉంది. ఓ రోజు మనం కూడా ఆడికి వెళ్దాము. ఇంకా మిగతాదంతా చూస్తే మాత్రం ఈ లోకమంతా మన రాజ్యం, మన ఇల్లు మన రాజ్యం, మన కిచెన్ మన రాజ్యం, మన చర్చ్ మన రాజ్యం, మన సెల్ గ్రూప్ మన రాజ్యం. అర్థమైందా? మనం ఎప్పుడైనా దేవుని గురించి ఓ రాజులాగా ఊహించి ఒక రాజులాగా అర్థం చేసుకోవాలనుకుంటే మనకు వచ్చే ఇమేజ్ ఏంటి? ఏదో పాపం పెద్ద ఆయన ఓ మూలను ఎక్కడనో మేఘాల పైన కూర్చొని ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైనా వచ్చి అయ్యా దేవా ఏమైనా అంటామా అని. అసలు దేవుని యొక్క రాజ్యం అంటే ఈ సమస్త సృష్టి, సృష్టింపబడిన సృష్టి, సృష్టింపబడని సృష్టి, సృష్టింపబోయే సృష్టి అన్నిటికీ సర్వాధికారి ఈ దేవుడు. అంటే దేవుని యొక్క రాజ్యం ఏంటంటే సమస్త విశ్వము దేవుని యొక్క రాజ్యం. ఎప్పుడైనా ఆలోచించారా అలా? మనం ఏమనుకుంటామంటే మన మన ఆలోచనలతో మనం దేవుణ్ణి చాలా చిన్నగా చేసి ఆలోచిస్తాం. ఎంత చిన్నగా చేస్తామంటే మన ఆలోచన ఎంత చిన్నగా ఉంటుందో మనం దేవుణ్ణి అంత చిన్నగా చేస్తాం. కానీ అసలు నిజంగా ఆలోచిస్తే అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన దేవుడు, ఇట్లా సమస్త సృష్టికి సర్వ విశ్వానికి ఏకైక అధిపతి, సృష్టించింది ఆయన్నే, పరిపాలించేది ఆయన్నే. ఇది దేవుని యొక్క రాజ్యం. అంటే అరే ఇంత కష్టమైతే మరి ఇంత పెద్దగా అయితే కష్టం కదా దేవుని ఆలోచించడానికి. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ముందు మన దేవుడు ఎంత ఘనత గలవాడో, ఎంత విశాలమైన వాడో, ఎంత గొప్పవాడో ఆలోచించాలంటే దేవుని యొక్క రాజ్యం ఎంత విస్తీర్ణం ఉందో అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు ఆయన సర్వాధికారం మాత్రమే కాకుండా మన హృదయాల్లో, మన జీవితాల్లో కూడా ఆయన చిత్తం నెరవేర్చే దేవుడిలాగా ఉంటాడు అని కూడా అర్థం చేసుకోవాలి. అంటే సృష్టికే కాదు, మనకి, మన హృదయాలకి, మన ఆలోచనలకి, మన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు కూడా అని ఆలోచన అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సమస్త సృష్టిలో దేవుణ్ణి ఎదిరించే ఏకైక మనిషి ఎవరు? ఏకైక ప్రాణి ఎవరు? మనిషే కదా. ఒకవేళ దేవునికి కోపం వచ్చి ఒక్కసారి ఇలా చూస్తే మౌంటైన్స్ అంటే కొండలు దద్దరిల్లిపోతాయి. పెద్ద తుఫాన్ వస్తే ఒక్క సెకండ్లో చల్లబడుతుంది. కానీ మనిషి ఒక్కడు దేవుని వైపు చూసి అసలు నువ్వు ఎవరు, లేకుంటే నా జీవితంలో నువ్వు ఇలా ఎలా చేస్తావు, లేకుంటే అసలు ఎలా, ఎందుకు, నీకు ఏ అధికారం ఉంది, నేను చెప్పినట్టు అసలు ఎందుకు కాలేదు, ఇట్లాంటి ప్రశ్నలు అడిగేది మనిషి ఒక్కడే. ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మనకు అసలు కొంచెం కూడా భయము, భక్తి అటు ఉండవు. సమస్త సృష్టిలో దేవుణ్ణి ఎదిరించి మాట్లాడే ఏకైక ప్రాణి మనమే. కానీ ఎంతో ఓర్పుతో, ఎంతో ప్రేమతో దేవుడు మనం చూసినప్పుడల్లా సర్లే అని ఉంటాడు. ఒక్క నిమిషం దేవుడు మన వైపు ఇలా కోపంగా చూస్తే ఏమైద్ది? జిడ్డో తెలిపోద్ది. అందరికీ ప్రాబ్లమ్స్ పోతాయి. మన ప్రాబ్లమ్స్ పోతాయి, ఆయన ప్రాబ్లమ్స్ పోతాయి. మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడల్లా దేవుడు చూస్తూ ఉంటాడు, అసలు నువ్వు ఎవరు. దావీద్ మహారాజు దేవుని గురించి ఆలోచిస్తూ, తన గురించి ఆలోచిస్తూ ఏమంటాడు? అయ్యా అసలు నా గురించి ఆలోచించటానికి నేను ఎవరిని? ఇంత విస్తారమైన నీ క్రియేషన్లో నేను ఒక చిన్న, ఎట్లా ఇంకా మనకి ఇష్టం ఉన్నది ఏమని చెప్పారు, ఒక గడ్డి లాంటి వాడిని, చిన్న దుమ్ము ధూళి వంటి వాడిని, ఏదైనా అనొచ్చు. కానీ మనం ఏమనుకుంటామంటే అసలు దేవుని రాజ్యం గురించి మనకు అర్థం కాదు. అరే ఇంకా నాకు మించినోడు ఎవ్వడు లేడు. మహా అంటే అప్పుడప్పుడు ఏదో పాపం పెద్ద ఆయనకి 2 నిమిషాలు టైం ఇచ్చి సర్లే ప్రార్థన చేద్దాము, మళ్ళీ దేవుడు బాధపడతాడేమో, మనం క్రిస్టియన్స్ కదా కాబట్టి చేయకుంటే
ఇది కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. సో ఈ దేవుని రాజ్యాన్ని ఎలా వెతకాలి, ఒక 3 దశల్లో చూద్దాం. మొదటి దశ, ముందు మనము ఈ దేవుడు సర్వలోకానికి ఏకైక పాలకుడు అని మనం ఒప్పుకోవాలి. చాలాసార్లు మనం అది ఒప్పుకోము. ఎందుకంటే ఒకవేళ మనము ఈ సర్వానికి దేవుడే అధికారి అని ఒప్పుకుంటే ఏం చేయాల్సి వస్తుంది? నా పైన కూడా దేవునికి సర్వాధికారం ఉందని ఒప్పుకోవాల్సి వస్తుంది. అది చాలా కష్టమైన విషయం. చాలాసార్లు మనం ఏంటంటే దేవుడు కృపాగల దేవుడు, మంచి దేవుడు, ప్రేమగల దేవుడు, దీర్ఘశాంతివంతుడు, ఇవన్నీ చెప్పడానికి ఇష్టం, కానీ దేవునికి నా పైన సమస్త అధికారం ఉన్నదని చెప్పాలంటే మాత్రం ఎంతో కష్టమైంది. ఎందుకంటే పాపం దేవుడికి ఏం తెలుసు? నా కెరియర్ గురించి దేవుడికి ఏం తెలుసు? ఎప్పుడైనా పని చేశాడా? అసలు నేను పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి దేవుడికి ఏం తెలుసు? అంటే ఇవన్నీ చూస్తాడులే దేవుడు, కానీ ఎంతైనా ఏదో అమ్మాయి నాకు నచ్చాలా, తెల్లగా ఉండాలా, అమ్మాయో అబ్బాయో, వాడు చదువుకొని ఉండాలా, డబ్బులు ఉండాలా, మన కులమోళ్ళు ఉండాలా, మన చర్చోళ్ళు ఉండాలా, మన తెగకు చదివిన, ఇవన్నీ దేవునికి అర్థం కావు కదా, అంతే కదా అని మనం అనుకుంటాం. కానీ మనం ప్రవర్తించేది మాత్రం అలానే. అంటారు వీళ్ళు ఇక్కడ నిలబడి ఏవో ప్రసంగాలు చేస్తూనే ఉంటారు, కానీ మనం చేసేది కాబట్టి. ఎందుకంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదా మనం. దేవునికి అర్థం కావు ఇవన్నీ. అరే వీళ్ళకి ఎలా అర్థమైద్ది? అసలు నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేశాను, కెరియర్లో చదువుకుంటాను, దేవునికి ఏం అర్థమవుద్ది? కాబట్టి మన కెరియర్కి, మన ఉద్యోగానికి నేనే రాజుని. నా కుటుంబ జీవితంలో దేవుడిని ప్రధాన స్థానంలో పెట్టాలంటే ఇవన్నీ కాదు. కానీ అసలు ఒక భార్యతో ఎలా ఉండాలా, భర్తతో ఎలా ఉండాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, పిల్లలతో ఎన్ని కష్టాలు ఉంటాయి, డబ్బులతో ఎన్ని కష్టాలు ఉంటాయి, పొద్దున్న లేస్తే వండాలి, ఆఫీస్కి వెళ్ళాలి, రావాలి, ఇవన్నీ దేవునికి అర్థం కావు. కాబట్టి మనకు నచ్చినట్టు మనం చేసుకుందాం, దేవుని మాత్రం పక్కన పెడదాం. అర్థమైంది? ఈ కాబట్టి అనేది చాలా భయంకరమైన పదం. అందుకే మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మన జీవితంలో దేవునికి సర్వాధికారమైన స్థానం ఇవ్వటానికి ఎంతో కష్టపడతాం. అంటే అసలు ఇప్పుడు దేవుడు మనతో ఉంటే పర్లేదు, మన ముందు ఉంటే పర్లేదు, ఒకవేళ మన వెనక ఉంటే ఇంకా మంచిది, కానీ మన పైన ఉండాలంటే మాత్రం అస్సలు సమస్య లేదు. ఈ దృక్పథం వల్లనే మనకున్న బాధలన్నీ. రెండోది, దేవుడు సర్వశక్తివంతమైన దేవుడని గుర్తించాలి. అంటే మనం ఒకళ్ళ దేవుణ్ణి, దేవా నువ్వు సర్వశక్తివంతుడి అని అంటే ఏం చేయాల్సి వస్తుంది? మన చిత్తాన్ని దేవుని యొక్క చిత్తానికి ఎక్కడ పైన పెట్టాలా, కింద పెట్టాలా, పక్కన అలైన్ చేసుకోవాలా. పరలోక ప్రార్థనలో ఏముంది చెప్పండి? పరలోక ప్రార్థన అందరికి వచ్చు కదా. మొదటిది ఏంటి? 9వ వచనం చదవండి. ఆ పరలోక ప్రార్థన కూడా ఎలా మొదలైద్దంటే చూడండి, 9వ వచనం 6:9 ఏమని స్టార్ట్ అవుతుంది? కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, అరే మీరు ఎదవలరా, మీకు అర్థం కాదు, కాబట్టి ప్రార్థన ఎలా చేయాలంటే ఇట్లా చేయాలి అని చెప్తున్నాడు. ఎట్లా చేయాలి? మొదట పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, అది అందరికీ పర్లేదు, నీ రాజ్యము వచ్చుగాక. అంటే ఏం చేయాలా? దేవా నీ రాజ్యము వస్తుందని నేను అంగీకరిస్తున్నాను అంటే ఈ సర్వ సృష్టికి నువ్వే రాజు అని అంగీకరిస్తున్నాను అని చెప్పాలి. దాని తర్వాత పరలోకమందు మీ తండ్రి నీ నామము పరిశుద్ధపడును గాక, ఆ తర్వాత నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఇదే కష్టం. నీ చిత్తం పరలోకంలో నందు నెరవేర్చుతున్నట్టు భూమి యందు కూడా నెరవేర్చును గాక. ఇప్పుడు దేవుని చిత్తం ఎలా ఉంటుంది పరలోకంలో? ఏం లేదు, ఊరిక ఒక మాట అంటే దూతలు
ఆల్ దీస్ ఏంజ్లింగ్ ఏం క్వశ్చన్ అడగరు, అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా జరిగిపోద్ది. అదే మన దగ్గర చిత్తం వచ్చేసరికి కాస్త మాట్లాడుకుందాం కదా, తొందర ఏముంది, మెల్లగా ఒక 4-5 రోజులు మాట్లాడుకొని ఓ 3-4 ప్రార్థనలు చేసి ఓ 2-3 ఎల్డర్లను కన్సల్ట్ చేసి, అంటే మన దురద చెవులకు వినపడేటట్టు దొరికే ప్రసంగికుడు దొరికేదాకా ఎతికి, అగో అతను చెప్పాడు కదా, అంటే మనము ఈ వచనాన్ని ఇలా కూడా చెప్పచ్చు, అలా కూడా చెప్పచ్చు, ఈ పరిస్థితిలో ఇలా చెప్పచ్చు, అంటే దేవుడు ఇలా అన్నా అంటే మరీ అలా కాదు, కానీ కాస్త మన పరిస్థితులకు అనుగుణంగా, మన స్థితికి అనుగుణంగా, మన ఆలోచనకు అనుగుణంగా మార్చి, దేవా సర్వము నీ చిత్తమే అంటాడు. ఈ ప్రార్థన ఎలా ఉంటుందంటే, మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు అయ్యా దేవా నీ చిత్తము జరుగునుగాక అనొచ్చు, లేకుంటే దేవుడు కూడా అదే మాట అంటాడు. ఏమంటాడంటే, అరే జాన్ ఇది చేయరా అంటే, లేదు దేవా నీకు అర్థం కాదు, కాసేపు మాట్లాడుకుందాం ఇది ఇది అంటే, దేవుడు కూడా ఏమంటాడు, సరే మంచిది నీ చిత్తం జరుగునుగాక అంటాడు. అంటే మనము మన మోకాళ్ళు వంచి దేవుని యొక్క చిత్తానికి కింద ఉండవచ్చు, లేదంటే దేవుడు కూడా ఏమంటే, సరే వినకుంటే వినకు నీ చిత్తం జరుగునుగాక అంటాడు. అంటే మనం అదే అంటాం, దేవా నీ చిత్తం జరుగునుగాక, లేకుంటే దేవుడు కూడా అదే అంటాడు, నీ చిత్తం జరుగునుగాక. ఎందుకంటే దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు. దేవుడు తన చిత్తాన్ని మన నెత్తిపైన రుద్దడు. మొదట్లోనే మాట్లాడాం కదా, ఏంటి, ఈ సర్వ సృష్టిలో ఏకైక ప్రాణి, దేవుని యొక్క చిత్తాన్ని ప్రశ్నించే ఏకైక ప్రాణి ఎవరంటే మనమే. అంటే దేవుడు కావాలంటే తన చిత్తాన్ని మన నెత్తిపైన రుద్దొచ్చు, కానీ చేయడు అలా. ఏమంటాడంటే, మనకై మనము దేవునికి సమర్పించుకొని, అయ్యా దేవా నీ చిత్తము జరుగునుగాక అంటే, అప్పుడు దేవుని యొక్క చిత్తము మన జీవితంలో జరుగుద్ది. ఇప్పుడు చాలాసార్లు క్వశ్చన్లు అడుగుతాం, అసలు దేవుని చిత్తం నా జీవితంలో ఎందుకు జరగట్లేదు, అసలు దేవుని చిత్తం అంటే ఏంటి, ఆన్సర్ ఏంటి చెప్పండి. ఆన్సర్ ఏంటంటే, మనం చెప్తున్నాం, దేవా నువ్వు నా జీవితానికి రాజువు కాదు, ఇంకోటి నా జీవితంలో సర్వాధికారం నీకు లేదు. ఈ రెండు లేనప్పుడు దేవుని యొక్క చిత్తం మన జీవితంలో జరగదు. మనం ఎంత బైబిల్ చదివేసి, ఎంత ఏడిచేసి, ఎన్ని వచనాలు చదువుకున్నా దేవుని యొక్క చిత్తం మాత్రం మన జీవితంలో బయలుపరచబడదు. అదే ఒకటి గుర్తుపెట్టుకోండి. మూడోది, మన జీవితంలో ప్రతి పనిలో, అంటే ప్రారంభంలో, మధ్యలో, అంత్యంలో దేవుని యొక్క ఆమోదం పొందటానికి మనము ప్రయత్నం చేయాలి. చాలాసార్లు ఏం చేస్తామంటే, నాకు నచ్చిన పని నేను చేసుకొని సగం దూరం వెళ్ళిన తర్వాత, అయ్యా దేవా ఈ పని పైన నీ ఆశీర్వాదం కావాలి, లేకుంటే ఏదో నేను చేసేసాను నీ చిత్త ప్రకారం, అంటే ముందు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని అడగం. సగం దూరం వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము, ఏదో ఒక వచనాన్ని బైబిల్ నుంచి ఇట్లా తెరిసేసి అన్నీ ఏది మన మంచి కొరకు సమకూరునుగాక అని ఆ వచనాన్ని తీసి, దేవా అన్నావు కదా, అది కూడా ఎవరికి, విశ్వాసమైన మాకు ప్రతి ఒక్కటి దేవుడు మన మంచి గురించి సమకూర్చేటట్టు చేస్తాడు అని వచనం చెప్పేస్తాం. దానిలో తప్పేంటి? దేవుని యొక్క వాక్యాన్ని మనం దేవునికి చెప్పకూడదు. దేవుని వాక్యం మనకి అర్థం చేసుకోవటానికి దేవుడు మనకు ఆ వాక్యం ఇచ్చాడు. కానీ మనం ఏం చెప్తామంటే, దేవా నీకు అది కాస్త అర్థం కానట్టుంది కరెక్ట్గా, నేను చెప్తాను కరెక్ట్గా, అసలు ఆ వాక్యం భావం ఏంటో, ఆ ఉద్దేశం ఏంటో మీకు అర్థం కానట్టుంది, నేను కరెక్ట్గా చెప్తాను మీకు. ఎట్లా అంటే, నాకు చేయాల్సిన అన్నీ నేను చేసేసి సగం ఇల్లు కాలిపోయిన తర్వాత, దేవా సమస్తము ఏమన్నా మా మంచి గురించి సమకూర్చుతావని ఆ వచనంలో ఉంది కదా, అదే చెప్తున్నాం కదా. మనం చేసేది ఇది.
ఇదేంటి తెలుసా, ఛాన్సల్ నవ్వుతాం అనుకుంటాం, నేను సీరియస్గా తీసుకోము, కానీ ఇది దైవ దూషణ. ఏ సందర్భంలో దేవుడు ఏ వాక్యాన్ని ఎలా పలికాడో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మన ప్రార్థనలలో, మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని దేవునికి చెప్పటం ఏంటంటే దైవ దూషణ. చాలాసార్లు మనం దైవ దూషణ అనుకోము. ప్రార్థనలు చేసేస్తాం. ప్రార్థన మొదలైందంటే ఇంకా ఆదికాండం అవ్వ దగ్గర నుంచి ప్రకటన సాతాన్ దాకా మొత్తం చెప్పేస్తాం. దేవా ఇది అది ఇట్ట చేసావు అట్ట చేసావు. ఏం చేస్తున్నంటే దైవ దూషణ చేస్తాం. ఒకసారి ఆలోచించండి. చాలా మందికి మీకు పిల్లలు ఉన్నారు కదా, మీరు చెప్తారు, అరే నువ్వు ఇది చేయరా, అది చేయరా, ఇది చేయరా, ఇది చేయరా. ఏదో సందర్భంలో వచ్చి అమ్మా అని మీరు చెప్పిన మాటలు మీకే చెప్తే ఎట్లుంటుంది మీకు? భలే సంతోషం వేస్తుంది కదా. అబ్బా మా బిడ్డ ఎంత బాగున్నాడు, కరెక్టే చెప్పిండు అంటే ఏం చేస్తారు? ఇంకో 2 చురకలు పెడతారు. అంటే ఇప్పుడున్న పేరెంట్స్ చురకలు పెట్టట్లేదు, అంటే ఒకప్పుడు ఒక 30-40 సంవత్సరాల ముందు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అంటే వాళ్ళు పుట్టడంతో చాలా తెలివితోటి పుడతారని అనుకుంటారు. దైవవాక్యం ఏముందంటే ఏమని ఉంది? ఈ వాక్యం కూడా చాలా మందికి నచ్చదు. ఎందుకు నచ్చదు? ఒక శిశువు కంట స్వాభావికంగా ఏముంటుంది? మూర్ఖత్వం ఉంటుందంట. ఆ మూర్ఖత్వం ఎలా పోద్దంట? బెత్తంతో పోద్దంట. కానీ మనం ఏం చేస్తాం? అవన్నీ పాత రోజులు. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న బాలుడిని చూస్తారు, అసలు వాడికి ఎంత తెలివి ఉంది, వాడికి ఎంత అర్థం ఉంది. పిల్లలకి మూర్ఖత్వం ఉంటుంది. ఒక పిల్లవాడు చిన్నవాడు ఏం చేస్తాడంటే ఒక పెద్దవాడు ఎలా ప్రవర్తిస్తాడో అలానే దే మిమిక్ దెమ్. వాళ్ళకి జ్ఞానం ఉండదు, దే ఆర్ జస్ట్ మిమికింగ్ అన్ అడల్ట్. అది మనం చూసేసుకొని అబ్బో మా పిల్లోడు ఇంత బాగున్నాడు అంత బాగున్నాడు అంటున్నాడు, వీడికి చాలా తెలివి ఉంది జ్ఞానం ఉందని ఒక చిన్న పిల్లోడిని ఒక అడల్ట్ లాగా, అంటే ఒక పూర్తి స్థాయి వివేకం గల అడల్ట్ లాగా ట్రీట్ చేస్తారు. వాడికి పెళ్ళి అయ్యేసరికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది. వాడికి పెళ్ళి అయ్యేటప్పుడు మాత్రం అరే వీడికి ఏం తెలుసు అసలు చిన్నపిల్లోడు, నేను వాడికి చెప్తాను వాడు పిల్లని ఎట్లా చూసుకోవాలి, కోడల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఏం ఉండాలి. ఏమంటారు? వాడికి ఏం తెలుసు అసలు వాడు పిల్లోడు అంటే. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అర్థమవుతుందా? ఒక చిన్న బాలుడినేమో ఎదిగిన వాళ్ళలాగా చూస్తారు, బాగా ఎదిగిన వాడినేమో చిన్నపిల్లలాగా చూస్తారు. అందుకే గొడవలు. పెళ్ళిళ్ళల్లో రిమోట్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఒకటే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మా అత్తనో మామనో అమ్మనో నాన్ననో ఎవరో ఒకళ్ళు, వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, రిమోట్ మాత్రం అక్కడ వెలుగుద్ది. అక్కడ లైట్ వేస్తే ఇక్కడ బొగ్గు వెలుగుద్ది. ఇదే దేవుని యొక్క వాక్యాన్ని ఏమన్నా దేవా అసలు నీకు అర్థం కాదు దేవా, ఏదో 4,000 సంవత్సరాల ముందు చెప్పావు, 5,000 సంవత్సరాల ముందు చెప్పావు, ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. మన జీవిత కాలం మొత్తం చూస్తే ఎంత? 60, 70, 80, మహా అంటే 90. మానవుడి జీవితకాలం ఎంత అంటే చరిత్ర ప్రకారం ఇప్పుడుకో 6,500 సంవత్సరాలు, 7,000 సంవత్సరాలు, అంతే కదా. ఈ 7,000 సంవత్సరాల్లో చూసి మనం ఒక 70 ఏళ్ళు బతికామనుకోండి, ఎంత మన జీవితం? 0.1%. అదే ఇటర్నిటీ శాశ్వతం ప్రకారం చూస్తే మన జీవితం ఎంత? జస్ట్ ఒక డాట్ లాగా ఉంటుంది. ఈ చిన్న డాట్లో గర్వం, హోదా, మనకు అర్థమైనట్టు దేవుడికి చెప్పాలి. దేవా నీకు నా పరిస్థితులు అర్థం కావు. దేవునికి పరిస్థితులు అర్థమయ్యేది ఏంటి? సృష్టించిందే ఆయన. సో ఈ 3 ఆలోచించి ఈ 3 దిశల్లో చూస్తే మొదటగా మనం ఏం చేయాలంటే దేవుడు సర్వలోకానికి అధికారి అని, సర్వశక్తిమంతుడైనాడని, తర్వాత మన జీవితంలో ప్రతి ఒక్క పనిలో అంటే ఆరంభంలో, మధ్యలో, అంతిమంలో కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఉన్నామా లేదా, దేవుని యొక్క ఆమోదం చెక్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనం దేవుని తన స్థానం ఇచ్చినట్టు. చాలాసార్లు ఏమైందంటే మొదట్లో అడగం, మధ్యలో అడగం, లేకుంటే ఆఖరిలో కూడా
ఆఖరిలో వచ్చి ఏం చెప్తామంటే, ఎస్పెషల్లీ మనం టెస్టిమనీలు ఇచ్చేటప్పుడు దేవుని చేయని కార్యాలకు చాలాసార్లు దేవునికి క్రెడిట్ ఇస్తూ ఉంటాం. లేచి అసలు ఈ మొత్తం నాకు ఈ అడ్మిషన్ లేకుంటే నాకు ఇదంతా దేవుని వల్ల అయిందన్న, దేవుడు చూసారి నేను మాత్రం ఏం చేయలేదే, ఇక్కడ మాత్రం నిలబడి ఇదంతా దేవుని కార్యమే. దేవుని కృప వల్ల వాడు 30 లక్షలు అడిగాడు, ఏంటి బ్రైబ్, లంచం. దేవుని యొక్క మహాకృప వల్ల 10 లక్షలకి తగ్గించాడు. ఐ యాక్చువల్లీ హర్డ్ దిస్ టెస్టిమనీ ఇన్ అ చర్చ్, ఇన్ అ ప్రేయర్ మీటింగ్. దేవుడేమో చూస్తున్నాడు, అరే నువ్వు చేసేదంతా నువ్వు చేసి ప్రారంభంలో నన్ను అడగలేదు, మధ్యలో అడగలేదు, అంతిమంలో అడగలేదు, వచ్చి నా పేరు చెడగొడతారు చర్చిలో. మళ్ళీ నిలబడి దేవుని యొక్క కార్యము, అద్భుతమైన కార్యము. చాలాసార్లు జాగ్రత్తగా ఉండాలి. నేను చాలాసార్లు ఏమంటా అంటే, వీఆర్ అన్ ఇన్ఫినైట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టు గాడ్. అంటే దేవునికి మనము మంచి ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి, వినోదం. మనము దేవునికి బాగా వినోదం కలిగించే వాళ్ళలాగా ఉంటాం. ఇప్పుడు మనం ఇట్లా చర్చకి రాగానే ఈరోజు ఎవరు మంచిగా ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ కుమార్ రాష్ట్ర, ఈరోజు ప్రవీణ్ మాట్లాడతాడు, చూద్దాం ఏం మాట్లాడతాడు, నాకు తెలిసి ఏం మాట్లాడుతున్నాను. తర్వాత వెళ్ళి శ్రీనివాస్, ఈరోజు శ్రీనివాస్ నిలబడ్డాడు కానీ నాకు తెలిసి ఏం మాట్లాడతాడు. అంటే దేవునికి కూడా మనము వినోదంగా తయారవుతాం. ఎందుకంటే వి డోంట్ టేక్ గాడ్ సీరియస్లీ. దేవుణ్ణి మనం సీరియస్గా తీసుకుంటే దేవుడు కూడా మనం సీరియస్గా తీసుకుంటాడు. మనం ఏం చేస్తాం, మన వినోదాల గురించి దేవుని యొక్క పేరు వాడుకొని ఉత్తగా పౌడర్ పూసుకున్నట్టు దేవుని పేరు పూసేసుకొని దేవుని పేరులో ఏవేవో మాట్లాడేస్తూ ఉంటాం. దీని గురించి ఇంకా చూద్దాం తర్వాత. రెండో అంశం, అసలు దేవుని రాజ్యం స్వరూపం ఎటువంటిది, అంటే దేవుని యొక్క రాజ్యం ఎలా ఉండాలి. మనని దేవుడు ఎంచుకున్నప్పుడు అతనికి యాజకుల్లాగా ఎంచుకున్నాడు. ఒక యాజకుడికి ఉండాల్సిన లక్షణాలు లాంటి పనులేంటి, ఒక యాజకుడు ప్రధానంగా ఆరాధన అర్పించాలి, బలులు అర్పించాలి, తర్వాత బోధన అంటే దేవుని యొక్క వాక్యం నేర్చుకొని తను నేర్చుకొని ముందు తర్వాత వేరే వాళ్ళకి బోధ చేయాలి. ఈ 3 చూద్దాం. ఆరాధన, దేవుని యొక్క ఆరాధన దగ్గరకు వచ్చేసరికి చాలాసార్లు మనం దేని గురించి ఆరాధిస్తాము. మనము నిజంగా దేవుని ఆరాధించాలంటే దేవుని యొక్క ఏదైనా ఒక కోర్ క్యారెక్టర్ అర్థం చేసుకొని, దేవుడు ఇంత ఘనమైన వాడా, ఇంత గొప్పవాడా అని మన మనసుల్లో నుంచి, లోతుల్లో నుంచి వచ్చే మాటలు ఆరాధన. కానీ చాలాసార్లు మన ఆరాధనలు ఉంటాయి, పరిచయలాగా ఉంటాయి. ఏం చేస్తారు వాళ్ళు, వీధి చివరన నిలబడి ఒక పెద్ద ప్రార్థన చేసేస్తారు, దేవాను ఇది, దేవాను అది, దేవా ఇది. దేవుడేమో చూస్తూ ఉంటాడు, అవునా, దేవా నువ్వే సర్వాధికారి, అవునా, కానీ నన్ను అయితే ఇంట్లోకి కూడా రానియవు కదరా నువ్వు అనుకుంటాడు. దేవా నువ్వు నన్ను రక్షించే దేవుడు, అరే ముళ్ళపైన ఉన్నావురా, ఎక్కడున్నావు చూస్తున్నావా. అంటే మనం చేసే ఆరాధనకి మన జీవితానికి ఏమాత్రం పొత్తుండదు. అప్పుడు మన ఆరాధన ఏమైద్ది, దైవదూషణ అయింది. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లనే బలులు ఏంటంటే, అయ్యో దేవుని గురించి నేను ఏదో పెద్ద త్యాగం చేసేసాను. ఏం త్యాగం చేశాం, ఈరోజు ఆదివారం నేను 8 గంటలకు వచ్చాను, మా ప్రవీణ్ ఉమ్మడేమో లబోదిబో అని మొత్తుకుంటాడు, రండి రా బాబు 8 గంటలకల్లా రండి అని. మనము ఈరోజు అసలు గంట ముందు లేచి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ కూడా వదిలేసి చర్చికి 8:30 కల్లా వచ్చిన ఈయనకేమైంది, పెద్ద ఆయనకి రండి 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 అంటాడు.
మన సాక్రిఫైసెస్ ఇలా ఉంటాయి. మలాకీ గ్రంథం చదివితే చాలా ఇంట్రెస్టింగ్ గ్రంథం అది. దేవుడు ఏమంటాడంటే, మీరు నా బల్లులను దోచుకున్నారు అంటాడు. అంటే ఒకవేళ దేవుడే వచ్చి మనం చూసి, అరే నువ్వు నాది ఏదో దోచుకున్నావు అంటే మనం ఏమంటాం? అయ్యో దేవా తప్పైపోయింది, ఏం దోచుకున్నాను చెప్పు, దాన్ని ఇమ్మీడియట్గా రిటర్న్ ఇచ్చేస్తాను, కావాలంటే కొంచెం యాడ్ కూడా చేసేస్తాను. కానీ ఇజ్రాయెల్ జనాంగం ఏమంటుందంటే, మేము దోచుకున్నామా? మేము ఎలా దోచుకున్నాము? ప్రూవ్ చేయి. ఏమంటారు ఇజ్రాయెల్ జనాంగం అంటే, దేవా బలులు ఇస్తున్నాము. దేవుడు అంటాను, మీరు బలులు ఇవ్వట్లేదు, నా బలులు దోచుకున్నారు. ఎందుకు? కుంటి గుడ్డి పనికిరాని అన్నీ తెచ్చి నాకు బలుల్లాగా అర్పిస్తున్నారు. ఆలోచించండి, మన జీవితాల్లో కూడా మన బలులు ఎట్లుంటాయి? మొత్తం మనకి అన్నీ అయిపోయిన తర్వాత కాస్త మిగిలిపోయిన కుంటిదో గుడ్డిదో తెచ్చి, దేవా నీ గురించి ఇది నేను తీసుకొస్తున్నాను. దేవుని యొక్క సేవ చేయాలనుకోండి, మన యవ్వనం మొత్తం మన కుటుంబం స్థాపించుకోవడానికి, మన కెరియర్ స్థాపించుకోవడానికి పెట్టేసి ఏదో 60 ఏళ్లలో 70 ఏళ్లలో ఆఖరికి లేయలేనప్పుడు కూర్చోలేనప్పుడు, దేవా నా జీవితం మొత్తం నీకే, ఈరోజు నుంచి నా సర్వశక్తి నీకే. ఏం చేస్తారు? ఏం చేయలేరు. మన డబ్బులు కూడా అట్లనే, దేవా ఇవన్నీ ఖర్చులు బొంగ, ఇగో పావులా మిగిలింది, ఈ మొత్తం నీకే దేవా. ఇవే కుంటి గుడ్డి దహన బలులు అంటే. మన ఆరాధన అలానే ఉంటుంది, మన బలులు అలానే ఉంటాయి. దేవుడు వచ్చి, అరే నా దోచుకుంటున్నారంటే మళ్ళీ తిరిగి, అసలు ఎట్లా దోచుకుంటున్నాం? అసలు దేవా నీకు తెలుసా నేను ఎంత ఇచ్చాను, ఎంత కష్టపడి ఇచ్చానో తెలుసు దేవుడికి. ఎందుకంటే ఆ ముందు ఇచ్చిన 100 రూపాయలు దేవుడే ఇచ్చింది. దాంట్లో పావులా నువ్వు రిటర్న్ ఇచ్చి అసలు నీకు ఏదో పెద్ద, దాన్ని ఏమంటారు, నా వల్లనే దేవా నీ రాజ్యం ఏర్పడుతుంది, ఈ పావులా లేకుంటే కాస్త షైనింగ్ పోద్ది అన్న టైప్లో బిహేవ్ చేస్తాం. దేవునికి మన డబ్బులు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అలానే దేవునికి మన ఆరాధన కూడా అవసరం లేదు, దేవునికి మన బలులు కూడా అవసరం లేదు. మనము సరైన ఆరాధన చేసినా, సరైన ఆరాధన చేయకపోయినా, సరైన బలులు అర్పించినా అర్పించకపోయినా దేవుని యొక్క ఘనత ఒక్క అంగుళం కూడా తగ్గదు. దేవుడు దేవుడిలాగానే ఉంటాడు. పోయేదేంటంటే మనకి వచ్చే ప్రివిలేజ్, ఆ భాగ్యము అంటే దేవుని యొక్క సన్నిధిలోకి, అయ్యా దేవా ద బెస్ట్ ఆఫ్ మీ, నా దగ్గర ఉన్న అన్నిట్లో అతి శ్రేష్టమైనది నీకు తెచ్చి నేను బలిలాగా అర్పిస్తున్నాను, నా దగ్గర ఉన్న అతి శ్రేష్టమైన టైంని తెచ్చి నీకు అర్పిస్తున్నాను, నా దగ్గర ఉన్న టాలెంట్లలో అతి శ్రేష్టమైన టాలెంట్ తెచ్చి నీకు ఇస్తున్నాను, నా దగ్గర ఉన్న శక్తిలో అతి శ్రేష్టమైన నీకు తెచ్చిస్తున్నాను అంటే, అప్పుడు దేవుడు చూసి ఇది సరి అయిన బలి అంటాడు. లేకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మలాకీలోనే అంటాడు, ఏమంటాడు? అయ్యా బాబు ప్రార్థన చేయకండి, పాటలు పాడకండి, ఇదే అంటాడు. మీ ఆరాధనతోటి దేవుడు ఏమన్నాడో తలకాయని వస్తుంది అంటాడు. మన ఆరాధన కూడా అట్లనే ఉంటుంది. ఈరోజు లేచి పాట పాడినా, లేచి ఆరాధన చేసినా అనుకుంటాడు, అబ్బా వీళ్ళు మళ్ళా వాడుతున్నారా, వీడు మళ్ళీ ఆరాధన చేస్తున్నాడా, వీడు మళ్ళా కుంటిది ఏదో తీసుకొని వచ్చిండు. ఇంకా ఆఖరిది దేవుని యొక్క బోధన. అంటే బోధన చేసే ముందు మనం నేర్చుకోవాలి. నేర్చుకోవటం ఎలా? దేవుని యొక్క వాక్యము ఏం లేదు, వెరీ సింపుల్ కదా. పొద్దున్న లేయాలా, క్యాలెండర్ దగ్గరికి వెళ్ళాలా, ఈరోజు ఏంటి డేట్ 26th, వాక్యం చదివేసేయాలా. మహా అంటే ఒక 5-10 నిమిషాలు ఏదో ఒక వచనం చదివేసి, లేకుంటే సంవత్సరం లోపల మొత్తం బైబిల్ పూర్తి చేయాలనుకుంటే 3 అధ్యాయాలు 5 అధ్యాయాలు చదివేసి, ఈరోజుకి అయిపోయింది, అమ్మయ్యా దేవా ఇచ్చేసిన, చదివేశా, ఇప్పుడు నాకు చెప్పు ఈ అధ్యాయం ప్రకారం నేనేం చేయాలి, అప్లికేషన్. ఇమ్మీడియట్గా 5 నిమిషాల్లో దేవుడు చెప్పేసేయాలి. ఇప్పుడు నేనేం చేశాను?
సామ్స్ 1 చదివేశాను. దేవా, దీన్ని బట్టి నా జీవితంలో నీ అనుగ్రత ఉండాలి చెప్పేసి. అదే మన ఉద్యోగం అయితే, ఏదైనా కొత్తది నేర్చుకోవాలంటే ఏం చేస్తాం? ఒక కోర్స్కి వెళ్తాము, రాత్రులు లేచి నేర్చుకుంటాము, ఒక సీనియర్ని పట్టుకొని అయ్యా నాకు నేర్పి అంటాము, 6 నెలలు కష్టపడతాం, సంవత్సరం కష్టపడతాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకవేళ మన అప్రైజర్లు ఎవరైనా మార్కులు తక్కువ వేస్తే ఎంతో బాధపడిపోయి, సర్లే వచ్చే సంవత్సరం నేను బాగుపడతాను. ఎంత సమయం, ఎంత శక్తిని దాంట్లో పెడతామో, దేవుని ఒక వాక్యం దగ్గరకు వచ్చేసరికి 5 నిమిషాలు ఇలా చదివేస్తే వచ్చేయాల. దేవుడు మనకు చెప్పాలా? ఎందుకు చెప్పాలా? కష్టపడండి దేవుని ఒక వాక్యంతో కూర్చొని, దేవా నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు నువ్వు ఇది నేర్పించు అని ఎప్పుడైనా అన్నారా? మనకు అంత టైం ఉండదు. ఎందుకంటే మహా అంటే 10 నిమిషాలు, ముసలోళ్ళు అయితే 1 గంట సేపు. దేవుని యొక్క వాక్యం మనకు అప్పటికప్పుడు ఇలా తెరవంగానే మొత్తం చెప్పేసేయాలి. ఎందుకు? ఇంకా దేవుడికి ఏం పని లేదా? దేవుని వాక్యం మనకి ఎందుకు ఇచ్చాడంటే, దాని అందు మనం ధ్యానిస్తే, దావీదు ఏమంటాడు? దివారాత్రాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాడు. అంటే ఏంటి? మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీ టైమ్ హీస్ థింకింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ఎప్పుడు ఆలోచిస్తాము? ఇల్లు కాలిపోయినప్పుడు ఆలోచిస్తాం. కాలిపోయినప్పుడు దేవా ఆ వచనం చెప్పినావు కదా, అది కూడా క్యాలెండర్ నుంచి వచ్చి ఉంటుంది. సో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి సమయాన్ని పెట్టాలి, మన శక్తిని పెట్టాలి. మనకు టైం అయిపోతుంది, కొంచెం తొందరగా వెళ్దాం. రెండోది, దేవుని యొక్క నీతి అంటే ఏమిటి? దేవుని యొక్క నీతి దేవుని యొక్క ప్రధాన స్వభావాల్లో ఒకటి. గాడ్ ఇస్ అ రైచస్ గాడ్, నీతివంతైన దేవుడు. అంటే మనము దేవుని యొక్క నీతిని వెతుకుతున్నామంటే ఏమని అర్థం? మనం వెళ్ళి దేవుణ్ణే వెతుకుతున్నామని అర్థం. అంటే దేవుని యొక్క ప్రధానమైన ఆ అంశాన్ని మనం వెతుకుతూ ఉంటాం. దేవుని ఆ ప్రధానమైన స్వభావంలో ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి లోపం లేదు. అంటే మనం వీఆర్ సీకింగ్ గాడ్స్ హోలీనెస్, రైచస్నెస్ వేర్ దెర్ ఇస్ నో బ్లెమిష్. చాలాసార్లు మనం దేవుని యొక్క నీతి ఇది కూడా అర్థం చేసుకోలేము. ఒకవేళ మనం ఒక నిఘంటువులో నీతి అని చూస్తే ఏమని ఉంటుంది? నిఘంటువు అంటే తెలుసు కదా, అదే ఒక బుక్ ఉంటుంది దొడ్డుగా, 600-700 పేజీలు ఉంటుంది. ఒక 10 inches by 5 inches by 3 inches. అంటే ఈ జనరేషన్కి తెలీదు, ఒకటి కొని పిల్లలకి చూపించండి. ఎందుకంటే ఇప్పుడు ChatGPT ఉంటుందని గ్యారంటీ లేదు, ఎప్పుడోసారి కరెంట్ పోతుంది, ఇంకా వాడికి ఏం తెలీదు. నిఘంటువు ప్రకారం ఏంటి? నీతి అంటే ఒక ప్రవర్తన నియామవళి, అంటే ఇలా ప్రవర్తించటం అనేది నీతి అని. లేదైతే ఏదో ఉన్నత ప్రమాణాలు కలిగిన ఆచరణ అని కూడా అనొచ్చు. లేకుంటే ప్రజలు లేక సమాజం యొక్క నిశ్చిత న్యాయము, ఇవి ఒక నిఘంటువు ప్రకారం. కానీ దేవుని నీతి ఈజ్ వెరీ డిఫరెంట్. దేవుని నీతి ఏంటంటే న్యాయం, సద్గుణం, సరికొత్త ప్రవర్తనకు సూచించే నైతిక ప్రమాణాలు. ఈ 3 దేవుని యొక్క నీతి. మనం దేవుని యొక్క నీతి ఎలా ఎత్తుకచ్చు, అదే 3 స్టెప్పులు తీసుకుందాం. ముందే ఏమేం చేయాలా? దేవుడు నీతిమంతుడని ఒప్పుకోవాలి. ఎంతమంది ఒప్పుకుంటాం దేవుడు నీతిమంతుడని? ఒప్పుకోం ఛాన్సార్లు. నిజంగా దేవుడు నీతిమంతుడైతే ఇలా ఎందుకు చేస్తాడు? అడిగాము ఎప్పుడైనా ప్రశ్న? దేవుడు నీతిమంతుడని ఒప్పుకుంటున్నామంటే ఏమని అర్థం అంటే, దేవుడు సర్వాజ్ఞుడు అని అర్థం చేసుకుంటున్నామని అర్థం. అంటే దేవా నీకు సమస్తము తెలుసు, ఎరుగుతావు అని మనము దేవుని సన్నిధిలో చెప్తున్నాం. అంటే ఏమంటున్నాం? దేవా నీకు అన్నీ తెలుసు కాబట్టి నేను నా జీవితంలో మీరు కరెక్ట్ చేస్తారని నాకు తెలుసని దేవుని యొక్క నీతి. రెండోది, మనుషుల ప్రమాణాల ప్రకారం దేవుని ప్రమాణాల ప్రకారం నీతి చాలా డిఫరెంట్గా ఉంటాయి.
మన నీతి ఎలా ఉంటుంది చెప్పండి? మన నీతి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ షర్ట్ ఉంది, బాగుంటుంది. ఒక 6 నెలల తర్వాత ఈ షర్టుకి కాలర్ హ్యాండ్స్ పోయి డస్టింగ్ క్లాత్ అయింది, కరెక్ట్ కదా? దాని తర్వాత ఇంకో 6 నెలల తర్వాత ఫ్లోర్ క్లాత్ అయింది, దాని తర్వాత మసిగుడ్డ అయింది. అంటే మసిగుడ్డ మీకు తెలియదు కాబట్టి, మామూలు ఊర్లలో అంటే అప్పుడప్పుడు కాస్త నల్లగా అలా వస్తుంది మసి అని. మన నీతి ఎట్లుంటుంది? బైబిల్ ఏమంటుంది? మన యొక్క నీతి మురికి గుడ్డల్లాగా ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి ఆ కిచెన్ వెనకనో బయటనో మనము ఫ్లోర్ తుడుచుకోవడానికి ఒక బట్ట ఉంటుంది. అది 3 తరాలు 4 తరాల నుంచి అదే బట్ట వస్తుంటుంది. ఆ బట్టను తీసుకోండి, ఇట్లా గట్టిగా సువాసన పీల్చుకొని నా నీతి నా నీతి అని హత్తుకొని, అప్పుడు మన నీతి యొక్క విలువ ఏంటో మనకు అర్థమైంది. మన దృక్పథం ఎలా ఉంటుందంటే, మన నీతి ఎలా ఉంటుందంటే, పొద్దున్నే లేచి స్నానం చేసుకొని సెంటు కొట్టుకుంటాం. ఇది నా నీతి అనుకుంటాం. దేవుడేమో ఇట్లా చూసి, అరే కంపు కొడుతుందిరా నీ నీతి. కానీ ఈ నీతితోటి మనం ఏమనుకుంటామంటే, దేవుని యొక్క నీతిని ఎదిరిస్తాం. దేవా, అసలు నీకు నీతి అంటే తెలుసా? అసలు ఎంత కష్టపడితే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. మనం ఎప్పుడు దేవుని దృష్టిలో నీతివంతులం కాలేము. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, అరే మీ వల్ల చేత కాదురా బాబు, ఇగో నేనే నీతైన అంగుళాన్ని మీకు ఇస్తున్నాను అని మన భుజాలపైన వేసేస్తాడు. ఇప్పుడు 2 విషయాలు అయినాయి. ఏంటి? రాజ్యము, నీతి. ఈ 2 అర్థం చేసుకున్న తర్వాత దేవుడు ఏమంటాడంటే, మీరు ఈ 2 వెతకండి. ఏది? మొదట రాజ్యాన్ని, నీతిని. కానీ వీటి ముందు మీరు ఏం చేయాలంటే కొన్ని అర్థం చేసుకోవాలా. ఏం అర్థం చేసుకోవాలా? అదే అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్తే ధర్మం గురించి మాట్లాడతాడు. అవసరమైన వాటిని ఇవ్వటం, అంటే ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే ఇవ్వటం. ఎలా ఇవ్వాలా? దేవుని రాజ్యం ప్రకారం మన కుడి చేతితోటి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు. మనం ఎలా ఇస్తాము? హైదరాబాద్లో ఇచ్చింది వరంగల్లో కూడా తెలుస్తుంది. కాకుంటే మనం అనౌన్స్ చేయము, ఒక్కొక్కరికి ముద్దుగా ఒక్కొక్కరికి చెప్తా ఉంటాం. ముందు ప్రేయర్ గ్రూప్లో చెప్తాము. ఎలా చెప్తాము? ప్రార్థనలో చెప్తాం. దేవా, ఇతనికి సాయం చేయటానికి నాకు సాయం చేసినందుకు నీకు వందనాలయ్యా. దాని తర్వాత వాట్సాప్లో పంపిస్తాం. ఏమంటే, గాడ్ హెస్ గివెన్ us గ్రేట్ గ్రేస్ టు హెల్ప్ దిస్ పర్సన్ ఇన్ నీడ్. దాని తర్వాత ఫెలోషిప్. ఇట్లా ఒక్కొక్కరికి ముద్దుగా ప్రేమగా చెప్పుకుంటూ వెళ్తాం. ఇది దేవుని యొక్క రాజ్యం, నీతి కాదు, ఆ ధర్మం కాదు. దేవుని యొక్క ధర్మం ప్రకారం మనం ఎవరికైనా సహాయం చేస్తే కుడి చేయి ఇచ్చింది ఎడమ చేయికి తెలియకూడదు అంట. రెండోది, ప్రార్థన ఎలా చేయాలా? ప్రార్థన అనేది దేవునితో ఉన్న వ్యక్తిగత సంభాషణ, అంటే ప్రైవేట్ టాక్ బిట్వీన్ యూ అండ్ గాడ్. మన ప్రార్థనలు ఎట్లుంటాయి? ఇట్ ఈస్ అ గాసిప్ సెంటర్ ఫర్ ద ఎంటైర్ చర్చ్. మన ప్రైవేట్ సంభాషణలు దేవునితో మాట్లాడే బదులు మన ప్రార్థనలో ఏమేం చేస్తాం? వరల్డ్ రిపోర్ట్ ఇస్తాం. ఏం చెప్తాము? దేవా, మైకల్ అంకుల్ పైన కనికరం చూపించండి, ఎందుకంటే దీపిక ఆంటీతోటి ఎన్నో కష్టాలు పడుతున్నాడు. పాపం పెద్ద ఆయనకి ఆకలేస్తుంది, స్వీట్లు ఇవ్వట్లేదు. ఏం చేస్తున్నావు? 3 చేస్తున్నావు. ఒకటి, లోకమంతటికి చెప్తున్నావు, అరే నాకు మైకల్ అంకుల్ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు. 2, అంకుల్ గురించి నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా. 3, ఆంటీ ప్రవర్తనలో మార్పు రావాలి కాబట్టి ఆంటీ బాగాలేదని అందరూ చెప్తున్నా. మన ప్రార్థనలు ఎట్లుంటాయి? మన ప్రార్థన ఎట్లుండాలంటే, మన ఆత్మలో ఎంతో భారంతో వెళ్ళి, దేవా నువ్వు నేను ప్రైవేట్గా సంభాషణ మాట్లాడుకునేది ప్రార్థన. అందుకే దేవుడు ఈ ప్రార్థన నేర్పించింది. అంటే మన ప్రార్థనలన్నీ ఇట్లనే ఉంటాయి. మన ప్రార్థనలలో మొత్తం అనౌన్స్మెంట్లు చేసేస్తాం. వాళ్ళ ఇంట్లో ఇదవుతుంది, వీళ్ళ ఇంట్లో అవుతుంది, ఈ పిల్ల ఇట్లా చేసింది, వాడు ఇట్లా చేసిండు, వీడు ఫెయిల్ అయ్యిండు, వాడు పాస్ అయ్యిండు, వీడికి ఉద్యోగం వచ్చింది, వాడు కారు వచ్చింది.
ఇవి కాదు ప్రార్థనలు. మన ప్రార్థన వింటే, మన ప్రార్థన బట్టి మనకి దేవునితో ఉన్న సంబంధం యొక్క డెప్త్ అర్థమవుద్ది. ప్రార్థన గాసిప్ కాదు. 3, ఉపవాసన. చాలా మంది అంటారు మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దాం. అసలు ఉపవాసం ఉండటం అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఇది ఒక అర్హత, లేకుంటే ఏదో సాధించాను అనుకుంటారు. అంటే ఈరోజు నేను ఉపవాసం ఉన్నా అంటే ఏదో పెద్ద సాధించేశాను. లేదు, ఉపవాసం ఎందుకు ఉండాలంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకొని, అయ్యా దేవా, రొట్టె వల్ల కాదు కానీ నీ మాటల వల్ల నేను జీవించగలనని దేవుని సన్నిధిలో చెప్తాం. ఉపవాసన అంటే నిన్ను నీవు తగ్గించుకోవటం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే సండే మాత్రం నేను ఉపవాసం ఉంటాను, ఫ్రైడే కూడా ఉంటాను, థర్స్డే కూడా ఉంటాను. థర్స్డే ఫర్ చిల్డ్రన్, ఫ్రైడే ఫర్ ఓల్డ్ పీపుల్, సండే ఫర్ చర్చ్, అంతే కదా. మండే, ట్యూస్డే, వెన్స్డే ఫర్ కెరియర్. ఆఖరణ ధనం గురించి మనం మాట్లాడాడు. చాలాసార్లు దేవుడు ఏమంటాడంటే, నీవు ధనమా లేదంటే దేవుడా గురించి డిసైడ్ చేసుకో అంటాడు. ఆలోచించారా? దేవుడు అంటారు, అరే నేనా లేకుంటే సాతానా అని అనలేదు, నేనా లేకుంటే మీ ధనమా అన్నాడు. మీన్స్ మనీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్, చెప్పండి, సెటన్. అంటే ధనము, మనకి ఉన్న ప్రేమ ధనం అంటే, అరే అన్న నువ్వు అన్నీ ఇట్లనే అంటావు, అసలు ఏం తెలుసు, రేపు ఏమైద్దో నాకు తెలీదు. అదే ఈ వచనం అంతా చూస్తే ఏమంటారంటే, ఆఖరికి ఏమంటారు, మీకు ఇంత చింత, ఇంత ఆలోచన ఎందుకు? మన చర్చలో చాలా మంది పిహెచ్డీలు ఉన్నాయి కదా, కాబట్టి మన అందరికీ పిహెచ్డీ ఉంది దేంట్లో, ఆ చింతలో. కొంతమందికి పోస్ట్ డాక్టరేట్ కూడా ఉంది. చింత, ఆందోళన, ఏమైపోద్ది అంటే, ఒకవేళ వీళ్ళకి చింత లేదనుకో, చింత లేదని చింత ఉంటుంది. అంటే చింత గురించి చింత లేదని చింత. అంటే వీళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఒకవేళ చింత పడకుంటే, అరే మనకి ఏమైనా హోలీనెస్ తక్కువైపోతుందేమో, ఎంత చింత పడితే అంత దేవునికి దగ్గర అవుతాం, ఎంతో చింతతో ప్రార్థన చేయాలి. ఇది కాదయ్యా. ఇదే మొత్తం ఏమంటాడంటే, కాబట్టి ఏమంటారు, చింత ఆలోచన పెట్టుకోకండి. ఏమంటాడంటే, సొలొమోను రాజు తన సమస్త ధనంతో కూడా ఈ గడ్డి పువ్వులు, ఈ పక్షులకి ఉన్నట్టు బట్టలు ఎవరు ధరించలేదు. ఎందుకు చింతపడతారు ఇంత? చూడండి, ఈ పక్షులు హ్యాపీగా వస్తాయి, పొద్దున్న వస్తాయి, తింటే ఎగిరిపోతాయి. దేవుడు వాటి గురించి ఆలోచించినప్పుడు మీ గురించి ఆలోచించాడా? ఎందుకు ఆలోచించాడు అంటే, దేవుడు, మనం దేవుని కింద ఉన్నాం కదా, మనం దేవుని పక్కన ఉంటాం, అంటే వీలైతే పైన ఉంటాం. ఈ సంవత్సర సృష్టి ఏమంటుంది, దేవా నువ్వే నా రాజువి, నువ్వే నా దేవుడివి, నీ చిత్తం. దెన్ గాడ్ విల్ ఆటోమేటిక్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. మనమేమో, దేవా నేను నాకు దేవుడిని, నా చిత్తము జరుగునుగాక, నువ్వు కావాలంటే పక్కన నడుచుకొని వచ్చేసి ఇద్దరం కలిసి చేద్దాము, టుగెదర్ ఫెలోషిప్ గాడ్, టుగెదర్ వీ విల్ అచీవ్ ఎవ్రీథింగ్. దేవుడు అలా పనిచేయడు. దేవుడు చూస్తూ ఉంటాడు కూర్చొని, వీడు ఎప్పుడు నా సన్నిధిలో నిజంగా మోకాలు వంచి, అయ్యా దేవా నువ్వే నా రాజువి, అయ్యా దేవా నా జీవితంలో సర్వాధికారం నీకే ఉన్నది, అయ్యా దేవా నా జీవితం పైన పూర్తి అథారిటీ నీకే ఉన్నది అన్న రోజులో అసలు నీకు దేవుని రాజ్యము, దేవుని నీతి ఏంటో అర్థమవుద్ది. అది అర్థమైన తర్వాత అప్పుడు మన జీవితంలో ప్రతి ఒక్క కోరిక, ప్రతి ఒక్క అపేక్ష, అయ్యా నాకు దేవుని రాజ్యం, దేవుని యొక్క నీతి కావాలి అని ఆ దృఢమైన ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఇవన్నీ సమకూరుతాయి. అప్పుడు ఏమైందంటే తెలుసా, చింత ఉండదు, చికాకు ఉండదు. ప్రతి ఒక్కటి నీకు అవసరమైనంత దేవుని కృప వల్ల సమకూరుతుంది. మనం ఇవన్నీ మర్చిపోయి ఏం లేదు నాకు ఇది కావాలి అది కావాలంటే కాదు. చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఒకవేళ నాకు మంచి కెరీర్ ఉండి, చాలా డబ్బులు ఉండి, మంచి ఆస్తి ఉండి, మంచి కుటుంబం ఉంటే ఇది నా జీవితంలో దేవుని యొక్క ఆమోదం అనుకుంటాం.
అది దేవుని యొక్క ఆమోదం కాదు, అది దేవుని యొక్క దీవెన. దేవుని యొక్క దీవెన నీ జీవితంలో ఉన్నా దేవుని యొక్క ఆమోదం మీ పైన ఉందని మాత్రం ఎప్పుడు ఆలోచించకండి. ఎందుకంటే గాడ్ విల్ బ్లెస్ ఫర్ మెనీ రీజన్స్. ఇజ్రాయెల్ జనాంగానికి ఏమిచ్చాడు? మన్నా ఇచ్చాడు. 40 ఏళ్ళు మన్నా ఇచ్చాడు. మీట్ కావాలంటే మీట్ ఇచ్చిండు, అన్ని ఇచ్చాడు. అంటే దే వర్ బ్లెస్డ్ కదా. వర్ దే బ్లెస్డ్? నో, గాడ్ డిడ్ నాట్ బ్లెస్ దెమ్. హీ మెట్ దర్ నీడ్స్ బికాస్ ఆఫ్ హిస్ మర్సీ. మనం ఏమనుకుంటాం, మరే నాకు పెద్ద కార్ వచ్చింది, పెద్ద ఇల్లు వచ్చింది, పెద్ద ఉద్యోగం వచ్చింది అంటే దేవుని యొక్క ఆమోదం నా జీవితంలో ఉందండి. లేదు, దేవుడు ప్రాబబ్లీ కనికరంతోడో లేకుంటే మన పేరెంట్సో ఎవరో మన గురించి ఏడుస్తూ ఉన్నారు కాబట్టి, అయ్యా దేవా జాన్ జీవితంలో ఇది ఉన్నది ఇవి అంటే సర్లే ఎవరో తీసుకోని ఇచ్చేస్తాడు. కానీ దేవుని యొక్క ఆమోదం మన జీవితంలో ఉందని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. ముగిస్తూ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనము విశ్వాసం ద్వారా నీతివంతులమని ప్రకటింపబడతాం. అంటే వీఆర్ ఓన్లీ జస్టిఫైడ్ బై ఫెయిత్. విశ్వాసం లేకుంటే నీతి ఉండదు. ఇంకా ఆత్మచేత నడిపింపబడటానికి పిలువబడ్డం. అంటే వీఆర్ ఆల్ కాల్ టు వాక్ ఇన్ ద స్పిరిట్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలంటే ఫస్ట్ దేవుని యొక్క రాజ్యం ఏంటో అర్థం చేసుకోవాలా, దేవుని యొక్క నీతి అంటే అర్థం చేసుకోవాలా, ఎలా నీతిలో నడవాలా అర్థం చేసుకోవాలా. దాని తర్వాత మనం అనుదినము దేవుని యొక్క స్వరూపంలోకి అనుకరించటానికి, మార్చబడటానికి జస్టిఫికేషన్ ఇది అన్నీ అయితే అప్పుడు దేవుని మన వల్ల చూసి, ఇప్పుడు ఈ 33వ వచనం చదివితే కరెక్ట్గా అర్థమైంది. ఇప్పుడు ఈ 33వ వచనం చదివితే ఏమన్నది? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇది అర్థమైతే అప్పుడు మనకి మన జీవితంలో అసలు దేవుని యొక్క రాజ్యం ఏంటో అర్థమవుతుంది. ఓకే అంకుల్, ప్రార్థన చేయండి.